హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: బాదంని ఒక 3 అవర్స్ ఇలా నానబెట్టుకోండి. ఇది నానబెట్టే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: నెక్స్ట్ జీడిపప్పు, పిస్తా పప్పు ఒక 10-15 తీసుకోండి. దీంట్లోనే జాపత్రి, ఇలాచీలు 2 తీసుకోండి. కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకోండి. పాలు 1/2 లీటర్ తీసుకోండి. దీంట్లో 1/2 కప్పు షుగర్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లోనే జీడిపప్పు, పిస్తా పప్పు, జాపత్రి, ఇంకా ఇలాచీలు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని డ్రై పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి పౌడర్ని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ బౌల్లో మనం బాదం పప్పుని పొట్టు తీసి దీంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని నెక్స్ట్ వేరే బౌల్లోకి మనం మిల్క్ని ఒక 5 నిమిషాలు కాగబెట్టుకోవాలి. ఈ మిల్క్ చిక్కనివి తీసుకోండి. అలాగే ఒక 4-5 బాదం పప్పుల్ని, నానబెట్టుకున్న బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది మనకి మిల్క్లో తాగేటప్పుడు పైన వేసుకుంటే మనకి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. దీంట్లో మనం ఇందాక పౌడర్ లాగా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. దీంట్లోనే నెక్స్ట్ మనం కొద్దిగా కాగిన తర్వాత ఈ బాదం పప్పు పేస్ట్ని ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇవి 2 కలిపి మనం ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి పాలు మొత్తం కాగిన తర్వాత ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి ఒక 10 నిమిషాలు కాగితే మంచి రుచి వస్తుంది. నెక్స్ట్ వేరే బౌల్లోకి ఈ బాదం మిల్క్ అంతా సపరేట్ చేసుకొని మనం సర్వింగ్ గ్లాస్లోకి ఇలా వేసుకోవాలి. దీంట్లో ఐస్ క్యూబ్స్ని వేసుకొని దీంట్లోనే ఇందాక బాదంని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. దీంట్లోనే చివరిగా మనం కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఎంతో రుచికరమైన ఈ బాదం మిల్క్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరని ఆశిస్తాను.